హైదరాబాద్ ప్రజలకు హెచ్చరిక. ఇళ్లలో నుంచి బయటకు వెళ్లే వాళ్ళు జాగ్రత్తగా ఉండండి. అత్యవసరమైతే తప్ప ఇళ్లలో నుంచి బయటకు రావద్దని హైదరాబాద్కు వెదర్ డిపార్ట్మెంట్ వార్నింగ్ ఇస్తోంది. ఎందుకంటే మరో 2 గంటలు అంటే రాబోయే 2 గంటల్లో హైదరాబాద్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. నిన్న కురిసిన వర్షం మాదిరిగానే ఈ రోజు కూడా భారీ వర్షం కురిసే అవకాశం కనపడుతోంది. అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని ప్రజలకు సూచించింది. బయట ఉన్నవారు ఈ 2 గంటల లోపు ఇళ్లకు చేరుకోవాలని సూచించింది. దీంతో అధికారులు కూడా అలర్ట్ అయ్యారు. జీహెచ్ఎంసీ హైడ్రా సిబ్బందిని అప్రమత్తం చేశారు. మరోవైపు సంగారెడ్డి, కామారెడ్డి, మెదక్, సిరిసిల్ల, భూపాల్పల్లి, రంగారెడ్డి జిల్లాలకు వాతావరణ శాఖ యెల్లో అలర్ట్ జారీ చేసింది. నిన్న పడిన కుండపోత వర్షం రేంజ్లో బీభత్సం సృష్టించింది. రోడ్లని చెరువులను దలిపించాయి. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ ఏర్పడి జనజీవనం అతలాకుతలమైంది. లోతట్టు ప్రాంతాల్లోని బస్తీలు, కాలనీలు నీట మునిగి ఇళ్లలోకి భారీగా వరద నీరు చేరింది. ఓపెన్ నాలాలు, డ్రైనేజీల మ్యాన్హోల్స్ పొంగిపొర్లాయి. చాలా చోట్ల పార్క్ చేసిన కార్లు నీట మునగగా బైక్లు వరదలో కొట్టుకుపోయాయి. వాహనదారులతో పాటు పాదచారులు నరకయాతన పడ్డారు. ఇప్పుడు మరోసారి వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేయడంతో జనాలు హైరాణ పడుతున్నారు. వెదర్ డిపార్ట్మెంట్ హెచ్చరికలకు సంబంధించి అలాగే ప్రస్తుతం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలకు సంబంధించి అధికారులు ఏ మేరకు అలర్ట్ అవుతున్నారు దానికి సంబంధించి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రేమ్, నిన్న భారీ వర్షం కురిసింది. ఆకస్మికంగా ఆ స్థాయి వర్షం కురుస్తుందని ఎవరు ఎక్స్పెక్ట్ చేయలేదు. 12.5 సెంటీమీటర్లు నిన్న గచ్చిబౌలిలో అత్యధిక వర్షపాతం. యావరేజ్ మీద 10-11 నమోదైంది ఎక్కడ చూసినా కూడా నగర వ్యాప్తంగా. 2 గంటల పాటు కుంభవృష్టి, చాలా ఇబ్బంది పడ్డారు. రాత్రి 10-11 వరకు కూడా ఇంటికి చేరుకోలేని పరిస్థితి. ఈరోజు ఇప్పుడు ఫోర్కాస్ట్ అవుతోంది మరో 2 గంటల్లో ఆ స్థాయి వర్షం కురవబోతోంది అని చెప్పి. అధికారులు ఎట్లా అలర్ట్ అవుతూ ఉన్నారు, ప్రజలకు ఏం సూచనలు చేస్తున్నారు వెదర్ డిపార్ట్మెంట్కి సంబంధించి? చక్రి, నిన్న కురిసినటువంటి వర్షానికి ఒక విధంగా చెప్పుకోవాలంటే క్లౌడ్ బరస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. సుమారుగా 4 గంటల పాటు కురిసినటువంటి ఒక భారీ వర్షంలో 2 గంటల పాటు అతి భారీ వర్షం కూడా కురిసింది. హైదరాబాద్ అంతా కూడా ఈ యొక్క భారీ వర్షానికి అతలాకుతలమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా ఏదైతే సాయంత్రం సమయంలో అంటే ఉద్యోగాలకు వచ్చిన వారు కావచ్చు, అలాగే స్కూళ్లు, కాలేజీలకు వెళ్ళినటువంటి వారంతా తిరిగి ఇంటికి తిరుగు ప్రయాణమయ్యే సందర్భంలో అదే సమయంలో ఈ యొక్క వర్షం కూడా కురవడం చాలా ఇబ్బందులు పెట్టినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అలాగే కొంతమేరకు అప్పటికే ఇంటికి బయలుదేరిన వాహనదారులంతా కూడా అటు రోడ్లపైనే చిక్కుకోవడం, అలాగే దాంతో పాటు కూడా హైదరాబాద్ లో ఉన్నటువంటి పలు చోట్ల ముఖ్యంగా లోతట్టు ప్రాంతాలుగా ఉన్నటువంటి ప్రధాన రహదారుల పైన కూడా పూర్తిగా నీళ్లు, అటు మోకాళ్లలోతు నీళ్ల వరకు కూడా పలు ప్రాంతాల్లో కూడా నిలవడం చేత అటు వాహనదారులతో పాటుగా కూడా పలు లోతట్టు ప్రాంతాల్లో నివాస గృహాలకు కూడా ఈ యొక్క నీరు కూడా భారీగా వచ్చి చేరడంతో ప్రజలంతా కూడా భారీగా ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే వర్షం మరో 2 గంటల పాటు కంటిన్యూ అయి ఉంటే పరిస్థితి మరో రకంగా ఉండే విధంగా ఉంటుండొచ్చు అని చెప్పి కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ముఖ్యంగా చాలా కాలనీలో అటు ఇంటర్ కనెక్షన్ కూడా డిస్కనెక్ట్ అయినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అటు రాత్రి వేళలో కరెంటు కూడా లేకుండా పూర్తిగా అంధకారంలో గడిపినటువంటి పరిస్థితి ఉంది. అలాగే ఒక ఇంటి నుంచి అంటే వారి కాలనీ నుంచి బయటకు వెళ్లేటువంటి పరిస్థితి కూడా లేకుండా పూర్తిగా కూడా కాలనీలో ఉన్నటువంటి రోడ్లన్నీ కూడా పూర్తిగా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉండే. అయితే ఎట్టకేలకు నిన్న స్పందించినటువంటి అటు హైడ్రా అధికారులు కావచ్చు, అలాగే మాన్సూన్ ఎమర్జెన్సీ టీమ్స్ తో పాటు జీహెచ్ఎంసీ ఏర్పాటు చేసినటువంటి మరికొన్ని టీమ్స్ కూడా పూర్తి స్థాయిలో రంగంలో దిగి పలు చోట్ల పూర్తిగా నీళ్ళన్నింటి కూడా క్లియర్ చేశాయి. ఎట్టకేలకు కూడా సుమారు రాత్రి 11 గంటల వరకు రోడ్లపైనే అటు ప్రజలంతా కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నటువంటి పరిస్థితి ఉన్నది. అయితే అదేవిధంగా కూడా ఈ రోజు మరొకసారి భారీ వర్షం కురిసే అవకాశం ఉందని చెప్పేసి అటు వాతావరణ శాఖ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ఇప్పటికే అలర్ట్ అయినటువంటి హైడ్రా అధికారులు అలాగే జీహెచ్ఎంసీ అధికారులు కూడా పూర్తి స్థాయిలో ఎలాంటి చర్యలు చేపట్టాలి, ఎక్కడైతే నిన్న మేజర్ గా ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉన్నాయో, అలాగే పూర్తిగా ఎక్కడైతే నీళ్లు బయటికి వెళ్లకుండా కాలనీలో అలాగే రోడ్లపై నిలిచిపోయి ఉన్నాయో ఆయా ప్రాంతాలపై ముందుగానే దృష్టి పెట్టి సిబ్బందినంతా కూడా ముందుగా అక్కడికి చేర్చి వారినందరినీ కూడా వర్షం పడిన వెంటనే నీళ్లు కూడా ఎక్కడ నిలవకుండా ఉండేందుకు కూడా అవసరమైనటువంటి చర్యలు చేపడుతున్నాయి. అవసరమైనటువంటి ఎక్విప్మెంట్ అంటే భారీ యంత్రాలతో కూడుకున్నటువంటి మోటార్లు కావచ్చు, అలాగే ఆ యొక్క పూడిక ఎక్కడైతే స్ట్రక్ అయ్యి అంటే క్యాచ్ పిట్ ఏరియాపై పూర్తిగా చెత్తా చెదారం చేరుకుపోవడం నేపథ్యంలో కూడా ఆ నీళ్లంతా కూడా డ్రైనేజ్ లోకి వెళ్లకుండా రోడ్లపై నిలిచిపోయే అవకాశం ఉంటుంది. అలాంటి క్యాచ్ పిట్ పాయింట్ల వద్ద ఉన్నటువంటి చెత్తా చెదారాన్ని కూడా తొలగించేటువంటి కార్యక్రమాన్ని కూడా చేపట్టారు. ముఖ్యంగా దాంతో పాటుగా కూడా
అటు ప్రజలకు కూడా పూర్తి స్థాయిలో అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తారు. తప్పనిసరి పరిస్థితుల్లో అయితేనే ఇంటి నుంచి బయటికి రావాలని, అలాగే ఆఫీసుల నుంచి వెళ్లేవారు కూడా ఒకేసారి కాకుండా విడతల వారీగా కూడా ఇంటికి బయలుదేరాలని చెప్పేసి కూడా తెలియజేస్తారు. అవసరమైనటువంటి ఆల్టర్నేట్ రూట్లను కూడా, అంటే నిన్న మేజర్ గా చూసుకున్నట్టయితే ఏ ప్రాంతాల్లో అటు హైటెక్ సిటీలో కావచ్చు, రాయదుర్గం, గచ్చిబౌలి లాంటి ప్రాంతాలతో పాటు కూడా అటు కూకట్పల్లి, ఎల్బీ నగర్, సికింద్రాబాద్ లాంటి ప్రధాన మార్గాల్లో కూడా పూర్తిగా ఇటు నీలమయంతో కావచ్చు, అలాగే భారీగా వాహనాలు వచ్చి చేరడంతో ట్రాఫిక్ జామ్ అయిన నేపథ్యంలో కూడా ఆయా మార్గాలు కాకుండా ఆల్టర్నేట్ మార్గాల ద్వారా కూడా వెళ్లే విధంగా కూడా ప్లాన్ చేసుకోవాలని చెప్పేసి, అవసరమైతే వీలైనంత వరకు కూడా మెట్రో సర్వీస్ ని కూడా వినియోగించుకోవాలని చెప్పేసి కూడా అధికారులు హెచ్చరిస్తారు. ముఖ్యంగా మరొకసారి భారీ వర్షం కురిస్తే ఖచ్చితంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి ఈ యొక్క కాలనీలు కూడా మరొకసారి మునిగిపోతాయన్న ఆందోళన కూడా అటు ప్రజలు కూడా ఆవేదన వ్యక్తం చేసినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అదే విధంగా ముఖ్యంగా చెప్పుకోవాలంటే ఏదైతే ఎగువ ప్రాంతాల్లో కురిసినటువంటి భారీ వర్షాలకు హైదరాబాద్ కు ఆనుకున్నటువంటి జంట జలాశయాలు కూడా పూర్తిగా ఎఫ్టీఎల్ లెవెల్ కి నిండి వాటిని కూడా దిగువ ప్రాంతానికి కూడా విడుదల చేస్తారు. అలాగే అటు దాంతో పాటుగా కూడా పూర్తిగా హైదరాబాద్ కు ఆనుకున్నటువంటి జలాశయాలన్నీ కూడా నిండుకుండలా మారిన నేపథ్యంలో ఎగువ నుంచి వచ్చేటువంటి నీళ్లతో పాటుగా కూడా ఈ యొక్క వర్షానికి కురిసిన సందర్భంలో వచ్చేటువంటి భారీ వరద సందర్భంలో కూడా అటు అంతా పూర్తిగా రోడ్లపైకి వచ్చేటువంటి అవకాశం ఉన్న నేపథ్యంలో, అంతేకాకుండా ఈ యొక్క ఏదైతే ఎగువ ప్రాంతాల నుంచి దిగువ ప్రాంతానికి వెళ్ళేటటువంటి నాలాల నుంచి ప్రవహించేటువంటి ప్రాంతాల్లో కూడా ప్రజలంతా కూడా అప్రమత్తం అవ్వాలని చెప్పి, మరీ లోతట్టు ప్రాంతాలతో పాటుగా కూడా అలాగే ఏదైతే ప్రమాదకరంగా ఉన్నటువంటి కొన్ని ప్రాంతాలు ఉన్నటువంటి లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా అధికారులు అక్కడి నుంచి పంపించే ఏర్పాటు చేసేందుకు కూడా ముమ్మరంగా ప్రయత్నాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది చక్రి. దాంతో పాటుగా కూడా ఏదేమైనప్పటికీ కూడా తప్పనిసరి అయితేనే ప్రజలు బయటకు రావాలి, లేనిచో ఇంట్లోనే ఉండాలని చెప్పేసి అధికారులు కూడా హెచ్చరికలు జారీ చేస్తున్నటువంటి పరిస్థితి